ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్‌లో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల గొడవలు కూడా జరుగుతూనే ఉంటాయి. అలాంటి ఆలోచనలు పోగొట్టి అందరూ యూనిటీగా ఉండాలని చెప్పేసి 2006లో గవర్నమెంట్ డాక్టర్ సవితాబెన్ అంబేద్కర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ స్కీమ్ అని లాంచ్ చేశారు. 2006లో ఈ స్కీమ్ ద్వారా 50,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు రిమైనింగ్ అన్ని స్టేట్స్‌లో 2.5 lakhs దాకా బెనిఫిట్ ఇస్తున్నారు. కానీ రాజస్థాన్ గవర్నమెంట్ 2003 to 2024 బడ్జెట్‌లో ఈ స్కీమ్ బెనిఫిట్‌ని 10 lakhsకి ఇంక్రీజ్ చేసింది. పర్టికులర్‌గా వాళ్ళ స్టేట్లో క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడంతో దీన్ని కంట్రోల్ చేయడం కోసం అక్కడి గవర్నమెంట్ బెనిఫిట్ ని 10 lakhs చేసింది. ఈ స్కీమ్ వర్తించాలంటే మ్యారేజ్ చేసుకునే వాళ్ళ ఏజ్ 35 years బిలో ఉండాలి. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఇన్కమ్ కలిపి 2.5 lakhs మాత్రమే ఉండాలి. అలా ఈ స్కీమ్ అమౌంట్ ని వీళ్ళు 5 lakhs ఏమో ఎఫ్డి చేస్తారు, 5 lakhs ఏమో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ జాయింట్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది.